హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడు కెమిస్ట్రీలోని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమైతే ఉన్నాయో అవి చూద్దాము. ఇంపార్టెంటే కాదండి, గన్ షాట్ క్వశ్చన్స్ ఇవి. R22 రెగ్యులేషన్ ఫస్ట్ యూనిట్లో హార్డ్నెస్ ఆఫ్ వాటర్ చాలా చాలా ఇంపార్టెంట్. పోర్టబుల్ వాటర్ కన్నా సరే హార్డ్నెస్ ఆఫ్ వాటరే చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ రివర్స్ ఆస్మోసిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ గన్ షాట్ ఫస్ట్ యూనిట్ నుంచి. అండ్ అందులో ఈడిటిఏ చాలా ఇంపార్టెంట్. యూనిట్ 2 నుంచి కరోజన్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. కరోజన్ కంట్రోల్కి కాజెస్ ఏంటి, ఫ్యాక్టర్స్, టైప్స్ చాలా ఇంపార్టెంట్. కరోజన్ కంట్రోల్ క్వశ్చన్ సెకండ్ యూనిట్ నుంచి. అండ్ నెక్స్ట్ వెట్ వర్సెస్ ఎలక్ట్రోకెమికల్, ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. బట్ మీకు టైం ఉంటే చూసుకోండి ఈ క్వశ్చన్. కానీ బ్యాటరీస్ మాత్రం వదిలిపెట్టొద్దు. టైప్స్ ఆఫ్ బ్యాటరీస్, క్యారెక్టరిస్టిక్స్ ఇవి చూసుకోండి. బ్యాటరీస్లో డిఫరెన్స్ బిట్వీన్ ప్రైమరీ అండ్ సెకండరీ బ్యాటరీ ఇంతకుముందు 2-3 టైమ్స్ అడిగారు. అండ్ లీడ్ యాసిడ్ స్టోరేజ్ బ్యాటరీ మాత్రం 2 టైమ్స్ అడిగారు ఇంతకుముందు. అండ్ నెక్స్ట్ థర్డ్ యూనిట్కి వచ్చినట్లయితే థర్మోప్లాస్టిక్ అండ్ థర్మో సెట్టింగ్కి డిఫరెన్స్, ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ న్యాచురల్ రబ్బర్ కూడా చాలా ఇంపార్టెంట్. పాలిమర్స్ కూడా చూసుకోండి. సో ఇందాకలా థర్డ్ యూనిట్లో ఆ 3 కాన్సెప్ట్ చూసుకున్నట్లయితే ఇది ప్లాస్టిక్స్ కాన్సెప్ట్ అనేది లీవ్ చేయొచ్చు. ఒకవేళ అవి చూసుకోలేదు అంటే ప్లాస్టిక్స్ చూసుకోండి. అండ్ ఫోర్త్ యూనిట్ అండ్ ఫిఫ్త్ యూనిట్ చాలా సింపుల్. ఫోర్త్ యూనిట్లో బయోడీజిల్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజీ కాన్సెప్ట్ కూడా. గ్యాస్ ఫ్యూవల్స్ కూడా చాలా ఈజీ కాన్సెప్ట్, ఈజీగా నేర్చుకోవచ్చు. క్రాకింగ్ అండ్ నాకింగ్ కూడా నేర్చుకోండి. ఇవి మాత్రం ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఫోర్త్ యూనిట్. మీకు టైం ఉంటే మిగిలినవి 2 కూడా చూసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఆ 2 మాత్రం. నెక్స్ట్ ఫిఫ్త్ యూనిట్లో మాత్రం ఉందే 3 కాన్సెప్ట్స్. ఈ 3 కాన్సెప్ట్స్ కూడా కవర్ చేయాలి. అండ్ ఈ 3 కాన్సెప్ట్స్లో సిమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో సిమెంట్ గురించి మాత్రం మొత్తం తెలుసుకోండి. అండ్ ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. R22 రెగ్యులేషన్కి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉండవు, అందుకని R18 పేపర్స్ ఇలాంటివి పెట్టాను. ఒకసారి చూసుకోండి ఇవన్నీ. కానీ బట్ ఇవి మాత్రమే ప్రాక్టీస్ చేయొద్దు. ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చదివిన తర్వాత ఇవి చూసుకోండి, జస్ట్ ఒక క్లారిటీ కోసం అంతే. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్.